కరీంనగర్ జిల్లా వీణవంకలో జరుగుతున్న మినీ మేడానికి సంబంధించి ఏర్పాట్లను చకచక జరుగుతున్నాయి. ఈ రోజులో భాగంగా ఈ రోజు సమ్మక్క సారలమ్మను ఇద్దరు భక్తులంతా కూడా దర్శించుకుంటున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఇక్కడ పోలీసు భద్రతా ఏర్పాట్లు చాలా పగడ్బందీగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనకు ఇక్కడ ఏరియాకు సంబంధించి ఏసీపీ మాధవ్ పడుతున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయి? ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ తీసుకున్నామండి. ఎటువంటి శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ఒక స్పెషల్ పార్టీ తోటి ఒక 50 మంది స్పెషల్ పార్టీ, ఒక 4 ఇన్స్పెక్టర్స్, ఒక 6 ఎస్ఐలు అండ్ ఒక 100 మంది సిబ్బంది తోటి మేము మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ లో గానీ లేదంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు దర్శనానికి గానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా అన్ని సౌకర్యాలు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మా సపోర్ట్ ఇస్తూ మేము ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకుండా బందోబస్తు చేసుకుంటాం. అంటే నిన్న సంఘటన చూస్తే లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఒక వివాదం జరిగింది. ఇక్కడ నుంచి అరెస్ట్ చేయడంపై ఆయన కాంట్రవర్సీగా మాట్లాడుతున్న సందర్భంగా పోలీసు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎలా తీసుకుంటారు? పోలీసు హెచ్చరికలు అంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తుందండి. హెచ్చరిక అనేది డిపార్ట్మెంట్ అనేది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా యాక్షన్ చేస్తున్నాం కానీ ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రలోభాలకు లొంగేది లేదు. కానీ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ లా ఎగ్జిక్యూషన్ లో మా డ్యూటీ ఎగ్జిక్యూషన్ లో చేయటమే తప్ప మేము వాళ్ళని కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ లో వారు ఇక్కడ తర్వాత రావాల్సిందిగా ముందుగా వచ్చి మేము చేస్తామంటే కుదరదు, హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మెదులుకోవాలని చెప్పడం జరిగింది. వారు దానిని అధిగమించి ఇక్కడికి వచ్చి కొంచెం శాంతి భద్రతలకు భాగం కాటిస్తారనే ఒక ఆలోచనతో రావడం జరిగిందని దాని మీద ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకునే క్రమంలో పోలీసుల మీద అతను దురుసుగా మాట్లాడడం, మా సిపి గారి మీద కూడా అనవసరమైన కామెంట్ చేయడం జరిగింది. దీని మీద మా కమిషన్ మా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా మేము కంప్లైంట్ చేస్తాము. మా అసోసియేషన్స్ కూడా దాని మీద కౌంటర్ ఇస్తారని మేము భావిస్తాం. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఒక దళిత సర్పంచ్ కి మహిళా సర్పంచ్ మద్దతు పలుకుతూనే ఒక మహిళా ఏసీపీ పైన అనుచితంగా వ్యాఖ్యలు చేయడం కూడా మీరు ప్రివిలేజ్ కంపెనీలో కంప్లైంట్ చేయాలి. దీని మీద నా సీనియర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడిన తర్వాత చర్య తీసుకోవడం జరుగుతుంది. దళిత మహిళా సర్పంచ్ గారికి మేము ఏ రకంగా కూడా అవమానం చేయలేదు. వారిని కూడా సాదరంగా ఆహ్వానించడం, వారి ఆర్గనైజర్స్ కూడా వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. వారికి కూడా మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారిని మీరు వీడియోలు పరిశీలించినట్టయితే వారు ఎక్కడిని కూడా మేము వారిని వెళ్ళిపోమని చెప్పలేదు. కేవలం సార్కు మాత్రమే మేము తెలియజేయడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా మనం వారిని అడిగినా వారు చేయనందువల్ల ప్రివెంటివ్ అరెస్ట్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చూస్తే ఒక రకంగా ఇక్కడ జరుగుతున్న జాతరకు సంబంధించి పోలీస్ భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో భక్తులు దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదంపై కూడా మాట్లాడుతూ అంటే ఒక మహిళా ఏసీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రానున్న రోజుల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ప్రివిలేజ్ కంపెనీలో కూడా కంప్లైంట్ చేసి తదుపరి చర్యలు ఉండేట్టుగా చూస్తామని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే వీణవంకలో హోరెత్తున భక్తుల మధ్య సమ్మక్క సారక్కల జాతర కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. రేపు మొత్తం కూడా దర్శనానికి పూర్తిగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.